हाई फ्रेंड्स वेलकम टू तिरुमल राजलक्ष्मी गार्डन नमस्ते अंडी ना वीडियो మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి కూడాను నేను బాగున్నాను నా వీడియోల్ని ఒక లైక్ ఇచ్చుకోండి ఒక ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఇక వీడియోలోకి వెళ్దాం మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు వీడియో చలికాలంలో పూలు పూయకుండా ఆకులు రాకుండా ఉన్న కొన్ని మొక్కల పేర్లు చెప్తున్నానండి దాన్ని బట్టి మీరు కొనుక్కోకుండా ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో చూపిస్తున్నాను కల్లినిమ్ అంటారు మనం ఇండోర్ ప్లాంట్ గా కొందరు పెట్టుకుంటారు కొంచెం ఎండ కూడా తగలాలి దీనికి ఇది శీతాకాలం ఇప్పుడు ఇలా ఉంది కదా డిసెంబర్ వచ్చేసరికి ఆకులన్నీ మాడిపోతాయి ఆకు ఉండదు ఇక ఇది దుంప జాతి అన్నమాట ఇదిగోండి ఇది దుంప ఈ దుంప ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది మొక్క శీతాకాలం డిసెంబర్ కల్లా ఈ ఆకులన్నీ ఒడిలిపోతాయండి లోపల దుంపలే ఉంటాయి ఆ దుంపలు కొత్త దుంపలు పక్కన పిల్లలు పెడతాయి అన్నమాట దాన్ని డార్మసీ పీరియడ్ అంటారు శీతాకాలం ఇవి ఆకులు పైకి రావు కొనుక్కోవచ్చు ఇప్పుడు కొనుక్కొని పెట్టినా ఇప్పుడు ఆకులు లేకుండా ఉంటాయి ఫిబ్రవరి నుంచి ఆకులు వస్తాయి నీరు పోస్తుంటాయి ఇప్పుడైనా నీరు పోయండి కొంచెం తక్కువ పోస్తూ ఉంటే సరిపోతుందన్నమాట ఇదొకటి నెక్స్ట్ ట్రంపెట్ వైన్ అండి ఇది కూడా అంతే అండి ఇక లాస్ట్గా నవంబర్ ఎండింగ్ నుంచి ఫ్లవర్స్ ఉండవు ఎంత గుత్తులుగా పూసి ఎంతో అందంగా ఉండే ఈ ఫ్లవర్స్ నవంబర్ ఎండింగ్ నుంచి పువ్వులు రావు చలికాలం పూయదు దీనికి కూడా పక్క నుంచి పిలకలు వచ్చి కొత్త మొక్కలు తయారవుతూ ఉంటాయి మళ్ళీ మార్చి నుంచి ఫ్లవరింగ్ వస్తుందన్నమాట ఇది కూడా అంతే నెక్స్ట్ వాటర్ లిల్లీలు అండి ఈ కలవ పూలు తామర పూలు కూడా పుయ్యవండి కొన్ని రకాలు పూస్తాయి ఏవో కలవ పూలు ఎక్కువ శాతం తామర అయితే అసలు పుయ్యదు దీనికి ఇంతే టబ్బులు కడిగేసి ఇలా ఉంచేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి ఫిబ్రవరి ఎండింగ్కి మనం రీపాటింగ్ చేసుకోవాలన్నమాట అప్పటి నుంచి మళ్ళీ దుంపలు తయారవుతాయి చలికాలంలో కొత్త మొక్కలు తయారవుతాయి మనం మళ్ళీ ఫిబ్రవరిలో రీపాటింగ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందన్నమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ 3 రకాలు ఆకులు ఎండిపోతాయి పువ్వులు పుయ్యవు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ